శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి మనోనిశ్చలతకు మార్గం. మనం యోగారూఢులమై పనిచేయాలి. అంటే యోగం ద్వారా పనిచేసేటప్పుడు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అనే చింతన ఉండకూడదు. పాశ్చాత్యులకు ఇది అర్థం కాదు. నేను అనే భావం లేకపోతే మానవుడు ఎలా పనిచేయగలడు అని వారంటారు. తనని గురించిన ఆలోచన లేక ఏకాగ్రచిత్తంతో చేసిన పని అనేక రెట్లు నాణ్యమైందిగా ఉంటుంది. ఒక చిత్రకారుడు తన అహంకారాన్ని అంటే నేను అనే భావాన్ని విడిచిపెట్టి చిత్రలేఖనంలో నిమగ్నుడైతే అద్భుతమైనటువంటి చిత్రాలను రూపొందించగలడు. అన్ని పనులను ఈ విధంగానే చేయాలని భగవద్గీత బోధిస్తోంది. ఎవరు యోగం ద్వారా ఈశ్వరుడితో ఐక్యమవుతారో అలాంటి వారు కార్యాలన్నింటినీ ఏకాగ్రచిత్తంతో చేస్తారు. వారు స్వప్రయోజనమేమీ ఆశించరు. అలాంటి కర్మ వల్లనే లోకానికి శుభం కలుగుతుంది. సమస్త కర్మల ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. స్పర్శ మాత్రంగా కొంచెమైనా చెడు కలవని సత్కార్యం లేదు. నిప్పును ఆవరించి ఉండే పొగలాగా ప్రతి పనిని కొంత చెడు అంటుకునే ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువ శుభం, వీలైనంత తక్కువ అశుభం కలిగే పనులలోనే మనం నిమగ్నం కావాలి. భీష్మద్రోణులను అర్జునుడు చంపాడు. ఆ పని జరగకపోతే దుర్యోధనుని జయించడం సాధ్యం కాదు. అధర్మమే ధర్మాన్ని అణిచివేసి ప్రవర్ధమానమయ్యేది. ఈ విధంగా దేశానికి మహారిష్టం వాటిల్లేది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు క్రూరులైన కంసుడు, జరాసంధుడు తదితరులను వధించాడు. కృష్ణుడు తన కోసం చేసుకున్న పని ఒక్కటీ లేదు. అతడు ప్రతి కార్యాన్ని ఇతరుల మేలు కోసమే చేశాడు. మనం కొవ్వొత్తి దీపం వద్ద కూర్చుని భగవద్గీతను పఠిస్తున్నాం. ఎన్నో పురుగులు దీపాన్ని తాకి కాలిపోయి నశిస్తున్నాయి. ఈ విధంగా మనం చేసేదే సత్కార్యమైన ఏదో కొంత చెడు అంటుకునే ఉంటుంది. ఎలాంటి కోరికలు మమత లేకుండా చేసే పని వల్ల మనోనిశ్చలత సాధ్యమవుతుంది. ఇదే కర్మయోగ రహస్యం.